Children, now we are going to see how to write squares of 1 to 100. Not 100, more than 100 we can write. Here we are not going to use any formula. We use only logical thinking. Okay. So before going to see this video, please subscribe and save this video. So everyone knows up to 10 squares. So ప్రతి ఒక్కరికి తెలుసు కదా పిల్లలు 1 square means 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. Before going to use logic, first you have to know what is the unit place digit of a square of any number. ఏ నెంబర్ ని స్క్వేర్ చేసినా యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొస్తుందో మీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఇక్కడ చూడండి పిల్లలు, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో యూనిట్ ప్లేస్ డిజిట్ 2 ఉంటే 4 వస్తుంది. అలానే 3 ఉంటే 9 వస్తుంది యూనిట్ ప్లేస్ డిజిట్. 4 ఉంటే 6 వస్తుంది. 5 ఉంటే 5 వస్తుంది. 6 ఉంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. అలానే 7 ఉంటే 9, 8 ఉంటే 4, 9 ఉంటే 1, 0 ఉంటే 0. 37 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత పిల్లలు? 7 స్క్వేర్ అంటే 9 వస్తుంది యూనిట్ ప్లేస్ డిజిట్. అలా ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా ఫస్ట్ దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మీకు తెలిసి ఉండాలి. రైట్. సెకండ్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 9 వస్తుందో చూడాలి. సో ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అలానే 7 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అంటే 3 స్క్వేర్ ఉన్న 7 స్క్వేర్ ఉన్న 9 వస్తుంది. అందువల్లనే ఇక్కడ 3 స్క్వేర్ దగ్గర సపరేట్ చేస్తున్నాను, ప్లస్ 7 స్క్వేర్ దగ్గర కూడా సపరేట్ చేస్తున్నాను. ఎవ్రీ 3 స్క్వేర్కి 7 స్క్వేర్కి పార్టీషన్ చేస్తున్నాను. రైట్. ఓకే. అయితే ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమేమి రావడానికి పాసిబుల్ ఉన్నాయి? 0 వస్తుంది, 1 వస్తుంది, 2 రాదు పిల్లలు, 4 వస్తుంది. ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ చేస్తే 5 వస్తుంది, 6 వస్తుంది, అండ్ లాస్ట్ వన్ 9 వస్తుంది. దీస్ ఆర్ ద 6 డిజిట్స్. ఇఫ్ యూ స్క్వేర్ ఎనీ నెంబర్ విల్ అపియర్ ఇన్ యూనిట్స్ ప్లేస్. ఓకే. సో ఈ 6 డిజిట్స్ మాత్రమే ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా యూనిట్స్ ప్లేస్ డిజిట్ వచ్చేది. ఓకేనా? అయితే 5 స్క్వేర్ని చేస్తే 5 వస్తుంది, 1 స్క్వేర్ని చేస్తే మనకి 1 వస్తుంది. అలానే 6 స్క్వేర్ని చేస్తే యూనిట్స్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ని చేస్తే 1 వస్తుంది. అలానే 9 స్క్వేర్ చేసినా కానీ యూనిట్ ప్లేస్ డిజిట్ వస్తుంది. 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. అలానే 8 స్క్వేర్ చేసినా కానీ యూనిట్స్ ప్లేస్ డిజిట్ 4 వస్తుంది. 3 స్క్వేర్ చేసినా, 7 స్క్వేర్ చేసినా 9 వస్తుంది. అలానే 4 స్క్వేర్ చేసిన, 6 స్క్వేర్ చేసిన 6 వస్తుంది. 5 స్క్వేర్ చేస్తే 5 వస్తుంది. ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పార్టీషన్స్ ఎందుకు చేశారు సార్ అంటే అదే మెయిన్ పాయింట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవ్రీ యూనిట్ ప్లేస్ డిజిట్ ముందుండే నెంబర్కి 0 యాడ్ చేయాలి. అక్కడ ఏం లేవు కాబట్టి సో మనకి అవే వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 యాడ్ చేయాలి. అంటే 4 నుంచి 7 దాకా ప్లస్ 1 యాడ్ చేయాలి. దేనికి 1 యాడ్ చేయాలి అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ కాకుండా దాని ముందుండే నెంబర్కి వి షుడ్ యాడ్ 1 టు ద నెంబర్ బిఫోర్ ద యూనిట్ ప్లేస్ డిజిట్. యూనిట్ ప్లేస్ డిజిట్ కంటే ముందుండే నెంబర్కి 1 యాడ్ చేయాలి. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. ఆఫ్టర్ దట్ 9 వచ్చింది కదా పిల్లలు, దెన్ we have to add 2 to the number which is before the unit place digit. యూనిట్ ప్లేస్ డిజిట్ కంటే ముందుండేదానికి 2 యాడ్ చేయాలి. అయితే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ రాస్తున్నాను చూడండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? ప్లస్ 2 యాడ్ చేయాలి. 6 + 2 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు. సో ఫస్ట్ నేను యూనిట్స్ ప్లేస్లన్నీ రాస్తున్నాను. చూడండి పిల్లలు, 4 స్క్వేర్ అంటే 6 వస్తుంది, 5 స్క్వేర్ అంటే 5 వస్తుంది, 6 స్క్వేర్ అంటే 6 వస్తుంది, 7 స్క్వేర్ అంటే 9 వస్తుంది, 8 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 9 స్క్వేర్ అంటే 1 0 1 4 9 6 5 6 9 4
1 0 1 4 9 ఇలా కంటిన్యూగా 100 దాకా రాస్తున్నాను చూడండి పిల్లలు. 1 4 9 6 5 6 9 4 1 0 1 4 9. నెక్స్ట్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? +3 యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా +3 యాడ్ చేయాలి. 16 + 3 19, 19 + 3 22, 22 + 3 25, 25 + 3 28, 20 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ దీంట్లో 4 +4 యాడ్ చేస్తున్నాను. సో 28 + 4 32 +2 36 40 44 48 52. నెక్స్ట్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? 5 యాడ్ చేయాలి. +5 +5 57 +5 62 +5 67 +5 72. నెక్స్ట్ 6 యాడ్ చేయాలి కదా పిల్లలు? 78 84 84 + 6 90 +6 96 102 108. నెక్స్ట్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? 7 యాడ్ చేయాలి. ఇక్కడ 8 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి +7 115 +7 122 129 136. ఇప్పుడు 8 యాడ్ చేయాలి. +8 144 +8 152 +8 160 160 +8 168 176. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ రాయలేదు పిల్లలు. 9 +8 184. ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? +9 ఇక్కడ +10. 9 యాడ్ చేయండి. 184 + 9 193 +9 202. ఇక్కడ 3లో 1 తగ్గించండి. 9కి 1 యాడ్ చేయండి. ఇక్కడ 1 21 and 22 0. నెక్స్ట్ 10 230 240 250 260 270 280. దెన్ ఇక్కడ 11 యాడ్ చేయాలి. నౌ హియర్ +12. సో 280 + 11 291 +11 302 +11 313 +11 324. ఇప్పుడు 12 యాడ్ చేయాలి. 336 348 +12 360 +12 372 384 +12 396. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి పిల్లలు? +13 యాడ్ చేయాలి. సో +13 409 +13 422 +13 435 +13 448. ఇక్కడ 14 యాడ్ చేయాలి. 448 + 14. సో ఈ 10 దాటిపోతుంటే ఇక్కడుండే 4కి 2 యాడ్ చేసుకోండి పిల్లలు. 462 476 490 504 +14 18 +14 532. ఇక్కడ ఏం యాడ్ చేయాలి పిల్లలు? 15 యాడ్ చేయాలి. ఇక్కడ 16 యాడ్ చేయాలి. సో +15 547 +15 562 +15 577 +15 592. సో దెన్ 16 యాడ్ చేయాలి. 608 +16 624 +16 640 +16 656 +16 672 +16 688. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా +17 యాడ్ చేయాలి. ఇక్కడ దాకా 18 యాడ్ చేయాలి. సో 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది పిల్లలు? 705 +17 722 +17 739 +17 736 +18 4 2 యాడ్ చేయండి. 7 7 +18. సో 792 +18 810 and +18 828 +18 840
96 ప్లస్ 18 864. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి పిల్లలు? ఇక్కడ 19 యాడ్ చేయాలి, ఇక్కడ 20 యాడ్ చేయాలి. సో 19 యాడ్ చేసేటప్పుడు 6 ఉంది కదా, 6కి 2 యాడ్ చేయండి, 4లోంచి 1 లెస్ చేయండి. 883 ప్లస్ 19 902 ప్లస్ 19 921 ప్లస్ 19 940. ఇప్పుడు 20 యాడ్ చేయండి. 960 980 1000 1020 1040 1060. Like this we can write not only 100, we can write infinite squares of numbers without using any formula. We use only logic. Part 2లో square of any number మనం చూద్దాం. ఫార్ములా యూజ్ చేయకుండా స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఓన్లీ యూజింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే పిల్లలు, సో ఇలా 100 వరకే కాదు, ఇంకా ఎక్కువ స్క్వేర్స్ ని, సో వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా వీ కెన్ రైట్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎనీ నెంబర్ by using this logic. Okay, so don't forget to subscribe. Thank you.